ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్, నేచర్ మంత్ర. ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. అందరూ అయిన వాళ్ళు ఉండి లైఫ్ హ్యాపీగా గడిచిపోతే ఎంత బాగుంటుందో కదా. కోరినవన్నీ ఇచ్చేసే తల్లిదండ్రులు, అదే విధంగా ఆడుతూ పాడుతూ తుల్లుతూ నడుచుకుంటూ బంధువులు బాంధవ్యాలు మధ్య సెలబ్రేషన్స్ ఇవన్నీ ఆలోచిస్తుంటే అబ్బా లైఫ్ ఇలా ఉంటే చాలా అనిపిస్తుంది. కానీ నేను ఇప్పుడు విజయనగరం జిల్లా కొండకరకం గ్రామంలో ఉన్న ముగ్గురు పిల్లల విషాదగాథ స్టోరీని అయితే తెలిపేందుకు మీ ముందుకు వచ్చేసాను. బంగారు లక్ష్మి, రాము, వరలక్ష్మి ముగ్గురు పిల్లలు కూడా తల్లిదండ్రులు కోల్పోయి బంధువులు వస్తారేమో, ఎవరైనా మమ్మల్ని తీసుకెళ్తారేమో అని ఆశగా ఎదురు చూసి 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 సో మా అమ్మ చనిపోయిన తర్వాత మాకంటూ బంధువులు ఎవ్వరూ లేరేమో, మా బ్రతుకు ఇంతేనేమో అంటూ దేవుడికి మొరపెట్టుకున్నారు. సో దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చి సాయం చేస్తాడంటారు కదా, అలానే కొంతమంది దాతల రూపంలో వచ్చి వారి శిథిలా వ్యవస్థలో ఉన్న ఇంటిని చూసి వాళ్ళ పరిస్థితిని చూసి వాళ్ళు ఉండడానికి ఒక ఇల్లు అంటూ ముందు ఏర్పరచాలని పిల్లల ముగ్గురిని కూడా హాస్టల్లో జాయిన్ చేశారు. కానీ హాస్టల్లో జాయిన్ చేసిన తర్వాత ఎంత ఫుడ్ పెట్టినా, ఇంత మంచి బట్టలు ఇచ్చినా తల్లి తండ్రి లేని లోటు నిజంగా కనిపిస్తుంది పిల్లలకి ఎవరికైనా సరే. ఇదంతా కూడా ఒక సినిమా స్టోరీ, మాతృదేవో భవ అయితే నాకు గుర్తుకొస్తుంది. ముగ్గురు పిల్లల్ని వదిలి తల్లి పరలోకానికి వెళ్ళిపోయినట్టు ముగ్గురు పిల్లలు కూడా అనాథలుగా మిగిల్చేసి ఆ తల్లి తనువు చాలించింది. కానీ ఆ ముగ్గురు పిల్లల పరిస్థితి ఎలా ఉందో తలుచుకుంటే కళ్ళమంట నీళ్లు రావాల్సిందే. సో ముగ్గురు పిల్లల్లో ఒకరు బంగారు లక్ష్మి, అదేవిధంగా రాము, వరలక్ష్మి. పెద్దమ్మాయి చిన్న వయసులోనే ఈ ఇద్దరు పిల్లలు కూడా తల్లై బరువు బాధ్యతను మోస్తూ దాతలు అందించిన సహాయంతో నా తమ్ముడు, నా చెల్లి, నేను ఉండడానికి ముందు ఒక ఇల్లు అంటూ ఉంటే బాగుంటుందని హాస్టల్లో పిల్లల్ని చూసుకుంటూ తన కోసం ఒక ఇల్లుని ఏర్పరచుకొని నలుగురికి ఇన్స్పిరేషన్గా కూడా నిలిచింది. సో తల్లి లేని లోటు పిల్లలిద్దరికీ తను తీరుస్తుంది, కానీ తనకు కూడా తల్లి అవసరం కదా. నా తల్లి ఉంటే బాను, నా తండ్రి ఉంటే బాను, నా తమ్ముడిని చెల్లెల్ని చక్కగా మంచి స్కూల్లో జాయిన్ చేసాను, నాకు ఏది కావాలంటే అది కొనిచ్చునని తనకు కూడా ఒక ఆలోచన ఉంటుంది కదా. సో ఎందుకంటే ఈ స్టోరీ నేను ఇప్పుడు చెప్తున్నాను. కొన్ని మనం రీసెంట్గా చూసాం, తల్లి డబ్బులు ఇవ్వలేదని నరికి నరికి చంపేసి ధీమాగా ఉన్న పిల్లల్ని చూసాం. సో బండి కొనివ్వకపోతే చచ్చిపోతానంటూ బెదిరిస్తున్న కుమారుణ్ణి చూసాం. సో మాకు ఇది కావాలి, ఆస్తి కావాలంటూ తల్లిదండ్రుల్ని పీడించుకు తిన్న పిల్లల్ని కూడా చూసాం. సో కానీ వాళ్ళు ఇవేమీ అడగలేదు. తల్లిదండ్రి ఉంటే బాగున్ను, మా లైఫ్ ఇంకా బాగున్ను, మాకు ఏదైనా కావాలంటే ఎవరికి మొరపెట్టుకుంటామంటూ బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతున్న ఆ చిన్నారుల కథను కూడా చూసేద్దాం రండి. నేను ఇప్పుడు ఒక ముగ్గురు పిల్లల విషాదగాథ చెప్పబోతున్నాను. తల్లి ఉండి తండ్రి ఉండి కొంతమంది పిల్లలు ప్రస్తుత రోజుల్లో ఎలా ఉన్నారో తెలుసా? డబ్బుల కోసం కన్న తల్లిదండ్రులకు కూడా కడ తీర్చే పరిస్థితిలో ఉన్నారు. మేము మారం చేస్తున్నాం, మాకు కావాల్సింది కొనివ్వండి అంటూ పీక్కుతున్న పిల్లల మధ్యలో కూడా తల్లిదండ్రులు సతమతం అయిపోతున్నారు. కానీ వీళ్ళ ముగ్గురిని చూసిన తర్వాత అలాంటి పిల్లలకి ఒక మంచి గుణపాఠం వస్తుందని ఆశిద్దాం. సో నా ముందు ఉన్నారు కదా, తిను వరలక్ష్మి, బంగారు లక్ష్మి, రాము ముగ్గురు పిల్లల గురించి చెప్తున్నాను. సో వీళ్ళ మదర్ చనిపోయి 1.5 year అయింది. ఫాదర్ చనిపోయి దాదాపు 5 years అయింది. మదర్ మంచాన్న ఉంటే ఇప్పుడు ఈ బంగారు లక్ష్మి ఉంది కదా, అమ్మకి అమ్మాయి సేవలు చేసి మంచం మీద దగ్గర దగ్గర 3 నెలలు అమ్మకు సేవలు చేసి తమ్ముడిని చెల్లిని కూడా సొంత అమ్మ అయ్యింది. అంటే తన వయసు అప్పటికి మ్యాక్సిమం 13 కన్నా తక్కువే ఉంటుందేమో. ఒక పక్క మంచాన పడ్డ అమ్మ అనారోగ్యంతో మంచం మీద ఉంది, బిక్కు బిక్కు అనుకుంటూ గంటలు గడియలు లెక్క పెట్టుకుంటూ. సో ఆ అమ్మకి సేవలు చేస్తూ ఇద్దరు పిల్లల్ని కూడా ఒక తల్లిలా సాకింది. కానీ దేవుడు ఏం చేశాడు? అమ్మని తీసుకుపోయాడు. వీళ్ళ ముగ్గురు పరిస్థితి ఏంటి? ఎవరో ఒకరు చుట్టాలు ఉంటారు కదా, ఏవో ఆస్తులు అంతస్తులు ఉండే ఉంటాయి, అమ్మ ఎంతో కొంత వాళ్ళకి అమర్చే ఉంటుందని. కానీ మీరు అనుకున్నది అంతా ఏది నిజం కాదు. కనీసం కట్టు బట్టలు కూడా లేని పరిస్థితుల్లో అమ్మ వీళ్ళని విడిచి పరలోకానికి వెళ్ళిపోయింది. సో వచ్చిన బంధువులందరూ కూడా చూశారు ముగ్గురు పిల్లల పరిస్థితిని, కనీసం ఎలా ఉంటారు, ఎలా తింటారు. ఇంకా చిన్న పిల్ల తిను, ఇప్పుడు ఇలా ఉందంటే 1.5 year బ్యాక్ ఎలా ఉంటుంది తిను చెప్పండి? సరిగ్గా మాటలు కూడా రావు, ఎవరెందుకు వస్తున్నారో తెలియదు, అమ్మ ఏమైందో తెలియదు.
అందరూ వచ్చి వెళ్ళిపోతున్నారు, అమ్మ కనపడదు. సో ఆ బెంగతోటి చాలా సతమతం అయిపోయారు పిల్లలు. సో కొంతమంది దాతలు ముందుకు వచ్చి ఇల్లును కట్టించి ముగ్గురు పిల్లల్ని కూడా ఒక హాస్టల్లో చేర్పించారు. ఎంత హాస్టల్లో చేర్పించినా, ఎంత ఇల్లు కట్టినా, ఎంత డబ్బు ఇచ్చినా అమ్మా నాన్న లేని లోటు ఏ విధంగా ఉంటుందో తెలుసా? సో నాకైతే మనకి గుర్తొస్తుంది మాతృదేవో భవ మూవీ అయితే నాకు గుర్తొస్తుంది. నిజంగా ముగ్గురు పిల్లల్ని కూడా, ఈ ఇద్దరు పిల్లల్ని తను కూడా కిడ్డే, చిన్నమ్మాయి, కానీ బాధ్యతగా తన చెల్లిని తమ్ముడిని చూసుకుంటూ ఇప్పుడు ఈ పొజిషన్లో ఉంది. ముగ్గురు కూడా హాస్టల్లో ఉంటారు, ఒక అనాథ ఆశ్రమంలో. హాస్టల్ నుండి దాతలు కట్టించిన ఇంటికి పండక్కో పబ్బానికో వస్తుంటుంటారు అనమాట. వచ్చి, ఎందుకంటే అమ్మ నాన్న గతంలో ఉండేవారు కదా ఆ గుర్తులు. సో తమ్ముడికి చెల్లికి కూడా తెలియాలి ఇది మా ఊరు. కానీ వచ్చినా వీళ్ళని చూసే దిక్కు ఎవ్వరూ ఉండరు. రావడం, కొంతసేపు ఆడుకోవడం, మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోవడం. లక్ష్మీలు, మహాలక్ష్మిలు నిజంగా. ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఇప్పుడు అమ్మవు కదా వీళ్ళకి, అవునా? అమ్మవేనా? ఎందుకు ఏడుపు వస్తుంది? నువ్వు చాలా నిన్ను చూసి చాలా మంది ధైర్యపడాలి. ఎందుకంటే 100 రూపాయలు ఇవ్వలేదు, మా అమ్మ 10,000 రూపాయలు ఇవ్వలేదని తల్లిని తండ్రుల్ని చంపేస్తున్నారు చాలా మంది పిల్లలు. కానీ అలా కాదు, నువ్వు బాధ్యతగా తమ్ముడిని చెల్లిని చూస్తున్నావు. ఎలా ఉందిరా అంటే, అమ్మ చనిపోయి 1 సంవత్సరం అయింది కదా, ఎలా ఉందమ్మా ఇప్పుడు హాస్టల్లో? ఎందుకు ఏడుస్తున్నావు? నీకంటే దేవుడు ఇచ్చిన వరం, ఒక బాధ్యతని అప్పచెప్పాడు, అవునా? అమ్మ నీ చేతుల మీదే సేవ చేయించుకుంది, అవునా కదా? అది అదృష్టం అందరికీ దక్కదు కదా. సో హాస్టల్లో వీళ్ళిద్దరు ఎలా ఉంటున్నారు ఇప్పుడు? ఈ పొట్టి అక్క ఏం చేస్తుంది? నిన్న బాగా చూసుకుంటుందా? నువ్వు అల్లరి చేస్తున్నావంట, అల్లరి చేస్తున్నావా ఏంట్రా ఇప్పుడు? అంటే ఎప్పుడు వస్తున్నారు ఇంటికి? మరి చుట్టాలు ఎవరైనా చూస్తున్నారా ఇప్పుడు? అప్పటి మీద వచ్చి ఎవరైనా చూడటం? మా అక్క చూసుకుంటది మీరు వస్తే. మరి ఇంక మిగిలిన టైంలో మరి ముగ్గురు హాస్టల్లో ఉంటారు కదా, ఇక్కడ అమ్మ ఉండేది, సెట్ అవ్వగలుగుతున్నారా అక్కడ? అడుగుతున్నారా మరి వీళ్ళు? అమ్మని అప్పుడు ఎక్కువ అడిగేవారు కదా, అడుగుతున్నారా ఇప్పుడు? అంత లేదు. అన్నీ నువ్వేనా? ఎలా చదువుతున్నాడు తమ్ముడు? అప్పుడు మీద ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అయ్యాడు. నువ్వేం చదువుతున్నావు అప్పుడు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. అది ఫస్ట్ క్లాస్. ఫస్ట్ స్టాండర్డా? నువ్వు ఫస్ట్ స్టాండర్డ్కి వచ్చేసావా? అవునా? నువ్వు 7th. ఓకే, 7th స్టాండర్డ్. అమ్మా ఏమనిపిస్తుంది అంటే, నీ వయసుకు మించిన భారం మోస్తున్నావు కదా. ఈ ఇల్లు కట్టి, ఈ ముందు ఎలా ఉండేది ఇల్లు, ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు లైఫ్ ఎలా ఉంది అంటే, అమ్మ నాన్న ఉండేటప్పుడు మన ఎవరికి విలువ తెలియదు కదా. అమ్మ నాన్న లేకపోతే లైఫ్ ఎలా ఉంటుందో నీలాంటి వాళ్ళు చెప్తేనే చాలా మందికి అర్థమయ్యే పరిస్థితి ఏమో. తల్లి ఉండేంత వరకు, తల్లి ఉన్నది అంటే ఇప్పుడు చాలా మంది భారంగా భావిస్తున్నారు. కానీ తల్లి లేకపోతే లైఫ్ ఎలా లీడ్ చేయగలం? ఏమనిపిస్తుంది నీకు ఒక్కొక్కసారి? అమ్మ గుర్తొస్తుందా బాగా? హెల్త్ బాగాలేనప్పుడు అమ్మకి తెలుసా చనిపోతుంది అనేసి? అప్పుడు ఎందుకమ్మా, ఎలా చనిపోయింది అమ్మ? హెల్త్ ప్రాబ్లం. ఓకే. మానవత్వం ఇంకా మిగిలే ఉంది. అది కొన్ని స్టోరీస్లో కొంతమందికి వచ్చే సమస్యలు ఆదుకునే వారిని చూస్తే అర్థమవుతుంది అంటాను కదా. సో అలాంటిదే ఈమె కూడా, పక్కింటి ఆమె. అంటే వీళ్ళ రిలేషన్ కాదు, వీళ్ళ చుట్టం కాదు, బంధం కాదు, ఏమి కాదు, కానీ పక్కన ఉండేవారు అంతే. వీళ్ళ మదర్ చనిపోయేటప్పుడు ఆమె చేతుల్లో చెయ్యేసి చెప్పేసి చనిపోయారనమాట, పిల్లలు జాగ్రత్త అనేసని. సో ముగ్గురు పిల్లల్ని ఆమె ఏం చేస్తుంది? ఒక్కళ్ళంటే కొన్ని ఏదో ఆ ఇంట్లో వండుకున్నదో ఏదో పిల్లలా చూసుకుంటారు. కానీ ముగ్గురు పిల్లలు, అందరూ పసిపాప చూస్తున్నారు కదా. ఈ ముగ్గురు పిల్లల్ని ఏం చేయాలో తెలియక దిక్కు తోచని స్థితిలో ఎవరైనా వచ్చి సహాయం చేస్తారా, వీళ్ళ పరిస్థితి ఏంటని పాపం. అంటే పక్కన ఉన్నదే కానీ ఆమె సొంత అమ్మమ్మ కన్నా ఎక్కువగా వీళ్ళ కులం కానీ మతం కానీ ఏది ఒకటి కాదు. కానీ ఆమె మాత్రం, అంటే ఒక దేవుడు ఆవిడ రూపంలో వచ్చారేమో అనిపించింది మాకైతే మాత్రం. సో అమ్మ, వీళ్ళ అమ్మగారు ఎలా చనిపోయారు? అప్పుడు పరిస్థితి, వీళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది ఏంటమ్మా? అంటే వాళ్ళ అమ్మ చచ్చిపోయింది, ముసలమ్మ. మొట్టమొదటి అలాగా ఉండేది. వాళ్ళ తాత చచ్చిపోయిన తర్వాత ముసలమ్మ ఉండేది. ఏదో మంచితనం చేసుకుని వాళ్ళకాడ వీళ్ళకాడ అడిగి చేసి తినేది.
కానీ మా అమ్మలకు బాగా ఎక్కువ ఓడేది మాతో ఎక్కడికైనా మా కన్నోళ్ళ ఇంటికి వెళ్ళే సారికి వెళ్ళే వచ్చేది చేసేది చెందిది ఏదైనా సరే అలాగే సరదాగా అందరూ కాడ సరదాగా ఉండేది పొంగించుకొని తినేది కష్టపడి చూసింది కొన్నాళ్ళు వాళ్ళ నాన్న బాగానే ఉండడు స్కూల్కి నాకు వెళ్ళాడు ఏదో ఆ కుర్రాడికి ఏదో పురుపు నాకు ఏదో పుట్టించింది ఆ పుట్టిన చేతను అలాగే ఇదైపోయి మరి పనికి పాటకి వెళ్ళలేదు ఇంట్లో పడి ఉండడు ఇంట్లో పడి ఉన్న తర్వాత ఆడు వేసేసాడు మరి ఈవిడ ఏదో ముగ్గురు పిల్లలు తల్లి అయిపోయినారు బాగానే ఉండరు కూలీనాలు తెచ్చారు ఆడు చనిపోండు గట్టి మనిషి చనిపోండు ఆడు అంతమునే కష్టపడి ఈ ఇల్లు చిన్నదా 2 రూములు కూడా కష్టపడి సంపాదించి వాళ్ళ అమ్మమ్మ ఉన్నప్పుడు కట్టించింది పక్కన మనం గోడ ఇచ్చాం రూపాయి కూడా ఉంచుకోలేదు కొనాలు ఏటెత్తారని సిమెంట్ మూరలు అవి కొనిసి ఇచ్చారు మళ్ళీ ముసలిదాయి కదా పిల్లల్ని నెట్టుకొని మనల్ని అన్నారు మొట్టమొదటి నేను కానీ ఏదో రంగాలకు ఉన్నారు ఆవిడ ఏదో వచ్చింది మేనకోళ్ళ సంతకాన్ని వీళ్ళమ్మ వీళ్ళ మామయ్యకి చేసుకుని 3 పిల్లలు తల్లి అయినారు వాళ్ళ అమ్మ బాగానే ఉండేది కొన్నారు చనిపోయిన కాటికి వెళ్ళేది మట్టి పనికి వెళ్ళిది చేసేది అన్న డబ్బు తెచ్చుకొని స్కూల్ అయ్యేది అయిన తర్వాత ఏది మరి ఆవిడకి ఏది మరి ఇదయ్యిందో బాగోలేదు ఎప్పుడు బాగోలేక ఇంట్లో మందులు ఓడేనంటే ఆవిడ అలాగే ఓడతాననేది ఆవిడ మరి ఆ మందులు వాడలేదు పాపమ పునమ ఓడిదో నేను తెలిసింది కదా ఓడతాను తిన్నాను ఇది ఎప్పుడు కష్టమో జ్వరం అది వస్తే కొద్దిగా ఏం చెప్పింది అది అయిపోయింది ఇది అయిపోయింది ఏదో అనేది డబ్బులు ఇచ్చారు ఏను కావాలన్నీ చేసినా అప్పు సప్పు వచ్చినప్పుడు ఇచ్చేది అతను నేను మా కన్సెషన్ చేశారు ఫోన్లైన్ అనేసి అలాగనే ఉండేది బాగానే ఉండేది పిల్లలు చిన్నపిల్లలు ఆవిడ ఏడు చేసింది బాగా ఉండేది వాళ్ళ ఈ పిల్లల్ని కొద్దిగా అన్నం పెట్టామా మీ అమ్మకి ఏదో ఏం చేసి పట్టాను మంచమైన రావేటే నలుగురిలో నిలబడంటే అదే అలాగే ఉండి చనిపోయిన తర్వాత ఊళ్ళు లేదు ఆధారం ఆ తాలూకోలు ఒక ఆవిడ ఉంటే ఆమె తీసుకొచ్చి ఏదో రాసేసి మా కోపాలు అందరం మా పొలమే ఆవిడ ఆ రాత్రి ఉంచి ఏదో భజించి ఆవిడ చనిపోయిన తర్వాత గుడిసి ఉండేది ఇది ఈ ముందర పడిపోయి పిల్లల మీద పడిపోయి ఎక్కది అంటే ఇప్పుడు ఎక్కది ఇంకొక అతను వచ్చి ఏ ఊరు విజయనగరం ఏ ఊరు అతనిదే చాలా మంచి అతను వచ్చి మమ్మీ ఈ తాయిలో ఉండరు అప్పుడు మాకు ఈ రోజు భగవంతుడు పెట్టాడు మనం పెడతామని ఇల్లు కట్టాడు ఒక రూమ్ వేసాడు ఈ ఇసుక సిమెంట్ ఇవన్నీ తెచ్చి ఇచ్చాడు చేశాడు కడతామనేటప్పటికి ఇది ఆరాలి అనేసి మేస్త్రులు వెనక్కి పెట్టారు 2 రోజులు మరి అతను ఏటైనాడు పాపమో కొని మనకు తెలియదు 2 చెట్లు మమ్మల్ని అడిగితే వస్తానమ్మా అని అన్నాడు మరి రాలేదు అలాగే అయిపోయింది కొంతవరకు అయిపోయింది పిల్లలకి ఆలీలు అభిమానించి అందరూ కూడా వచ్చారు ఆలీలు అభిమానించి కానపారికి ఇచ్చిన డబ్బులు కొద్దిగా ఉంటే ఆ డబ్బులు తీసి ఇల్లు శుభ్రం చేయండి పిల్లలు వచ్చినోడు ఉంటారు అని అనేసి అంటే వాళ్ళు తాలూకోలే ఒకళ్ళు ఉన్నారు అన్నయ్య అవుతాడు అంటే మేనత్త కొడుకు మేనత్త అవుతుంది వాళ్ళే చేసి అది శుభ్రం చేయించాం అంతే అలా ఇదంతా ఇల్లు దాతలు ఇచ్చిన దాంతో కట్టారు కదా పాపం రూపాయి కూడా అమ్మ చనిపోయినప్పుడు కనీసం ఏమీ లేదు కట్టుబట్టలు కూడా లేవు ఏటి లేదు కానీ ఆధారం ఏటి లేదు ఆ ఇంట్లో నుండి కూడా కంగాలి గుడ్లు ఇల్లు ఇచ్చినవి ఉంటే పారించాం ఏటి లేవు పెదలు ఇచ్చినవే పెదలు ఇచ్చిన డబ్బులతో పెదలు ఇచ్చినవి ఆ సంపాదన మాత్రం రూపాయి లేదు అందరు కనికరించి ఇచ్చారు మరి వాళ్ళు కనిపెట్టుకుని ఉన్న వాళ్ళు ఉంటే ఇంక ఇచ్చినాం చాలా మంది ఇచ్చినాం కానీ మా ఊరు ఆధారం అనేది మరి ఇక్కడ వద్దు పిల్లల్ని హాస్టల్ ఎక్కడ వేసి మా ఊరు పెద్ద మనుషులు కుర్రోళ్ళు ఎత్తి డబ్బులు ఇచ్చారు 10,000 5,000 ఊరికి ఎత్తి వస్తే అది ఇచ్చారు అవన్నీ కూడా ఎట్టిసి వేసేసి వాళ్ళు అక్కడ ఉన్నారు శుభ్రంగా అక్కడే ఉంచాను మా ఊరు ప్రెసిడెంట్ వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ పెట్టారు అక్కడే ఉంచాను మరి ఇక్కడ వద్దని అనేసి అన్నాను ఇప్పుడు ఇల్లు కొద్దిగా శుభ్రం చేయించాం వాళ్ళు వచ్చినప్పుడు ఉంటారు కదా పండుగ పట్టారం పట్ట అక్కడే ఉండడం ఇప్పుడు తల్లిదండ్రుల్ని కనీసం ఒక గెంజి కూడా ఎవరో పోయడానికి చాలా మంది వెనకాడేస్తున్నారు ఉన్న తల్లిదండ్రుల్ని ఏవో పెట్టి చంపేయడం నరికేయడం ఇవన్నీ మరి ఇలాంటి ముక్కు పచ్చలారి పిల్లలు పాపం దిక్కులేదు మరి ఇలాంటి వాళ్ళని చూసేనా వాళ్ళు అంటే ఇప్పుడున్న తల్లిదండ్రుల యొక్క పిల్లలు మారలేదు కానీ దేవుడు వాళ్ళందరినీ దూరి ఆ ప్రజలందరినీ దూరి వాళ్ళు ఏదో రంగు అభిమానించి చెప్పారు వీళ్ళకి దారి పెట్టారు ఆ దేవుడే దిక్కు వాళ్ళకి ఇంకేటికోరు అంతే దేవుడి దిక్కు మరి ఆ తర్వాత చుట్టాలు కూడా ఎవ్వరు రాలేదు ఉన్నారు మేనత్తలు కానీ వాళ్ళు రారు వాళ్ళు ఒక ఇదేను మరి ఇంకేటి వస్తారు వాళ్ళు ఇప్పుడే చెప్పాం పిల్లల్ని కలిపెట్టుకుని ఉండరు అని అంటే వాళ్ళు ఉన్నాయి మరి ఇంక నానాసరం ఊళ్ళు ఒక పిన్ను ఉండేది అది వచ్చి వాళ్ళ అక్క అన్నాలోనో ఏదో పిల్లలు గుంటపాతలు అయితే తెచ్చి ఇదే పండుగొంటుకోవటం వచ్చేది కానీ అది కూడా రాలేదు అది తీసుకెళ్ళిపోతాను నువ్వు తీసుకెళ్తే పాడైపోతారు పిల్లలు నువ్వు తీసుకెళ్ళడానికి లేదు ఉంటే ఉంటారు సత్తారు ఎక్కడే కానీ మా పంపం మరే ఇంకేంది అడిగానంటే అప్పుడు నుండి వెళ్ళిపోయింది ఆవిడ కూడా రాలేదు ఆ పిల్లలు హాస్టల్లోనే ఉన్నారు శుభ్రంగా అక్కడ చూసుకుంటారు బాగా వెళ్తుంటారు అక్కడే ఉండమంటాను అంతే పోన్లేండి వాళ్ళ అమ్మ అంటే
వాళ్ళ అమ్మ లేకపోయినా దేవుడు ఏదో రూపంలో మరి అదే చూస్తున్నాడు. ఏడ్ చేస్తాం అమ్మ, తప్పదు. ఒక పిల్లలే నోటి ఆ పిల్లలు పసిపిల్లలు, అవును. మనం ఏటి ఇచ్చేయగలం, చూస్తుండే ఉండలేం కదా, అంతే అంతే. ఉండలేమో చేయలేమో. మరి వాళ్ళకి అలవాటు అయిపోయి మొట్టమొదటి నుండి భగవంతుడు ఒక పిల్లలకి తోవ చూపించి మన పిల్లలకి తోవ చూపిస్తాడు. అంతే అంతే కదా, మనం కుళ్ళు కపటంతో మాట్లాడే మన సాయం చేసినంత సాయం చేస్తే వాళ్ళు ఏదో రంగు బతుకుతారు. వాళ్ళకి ఎట్లేదు పెట్టలేదు, మనం ఏమనుకుంటున్నాం, శుభ్రంగా చూసుకున్నట్టుగా చాలా వచ్చినప్పుడు బాగానే ఉన్నారు, ఏదో రంగు శుభ్రంగా ఉండాలని దెబ్బలాడుతాను వాళ్ళు. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఎప్పుడెప్పుడు వస్తారు హాస్టల్ నుండి? హాస్టల్ నుండి ఎప్పుడైతే ఏదో పండుగలు పరమాలు అయితేనే గుట్టొప్పు మీద రాదు. ఎప్పుడు దీవెత్తుందంటే ఒక రోజు తీసుకొస్తారు వాళ్ళు, బండి మీద తీసుకొచ్చి ఒక రోజు ఉంచుతారు, మరుసటి మళ్ళీ పంపించేస్తారు అక్కడికి, అంతే. పాపం అదే తల్లి ఉంటే ఇలా ఇలా వెళ్ళరు కదా హాస్టల్. వెళ్ళరు మరి, వెళ్ళరు అంత మరి ఏడ్ చేయడమమ్మా, వెళ్ళరనేంత పరిస్థితి పెట్టి వెళ్ళాలి. పోలు చూసేస్తారు ఇక్కడ, అక్కడ ఉండిపెట్టి నీట్ గా బాగా అందంగా కనబడుతున్నారు పిల్లలు కూడా. ఏదో పుడ్డి గట్ట బాగా ఎడతాం సొమ్ము, ఇక్కడ ఊలేసేస్తారు. ఒక పూట వండుకోకపోతే ఒక పూట ఎలగబోతుంది వాళ్ళకి. పూలు చేసిన వాళ్ళు నాలుగు చేసిన పూలకి వెళ్ళగలరు, దీనికి వెళ్ళగలరు. గవర్నమెంట్ ఇచ్చిందే తినాలి, గవర్నమెంట్ ఇంకేంటి ఏది ఇస్తారు. వాళ్ళు వీళ్ళు ఇచ్చినారంటే బియ్యం గట్టను కొద్దిగా ఉన్నాయి, అక్కడికే పంపించాం, ఉట్టుకుని వెళ్ళిపోండి అక్కడ తినండి అని, అంతే. మరి ఇంక ఉంచుకోలేదు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు, వాటికి ఇచ్చి ఇచ్చేయమని. ఆవిడ కూడా తప్పు, మేనత్ అవుతుంది, ఆవిడ కూడా అపహరించలేదు. 7 రూపాయలు భయం పడతాను నేను, మనం తినేసామంటారు ఏటంటారు, ఒగులంటారు నిన్ను. ఏమైనా అనుకుని తాళ్ళే కారము, నిన్ను ఒగులు ఎన్నో లేరు, మన ఒగులు అనగలరా, మనం నిలబడి సాయం చేయడమే తప్పదని. ఆ ఒక్కదాయ ఎంత కుటుంబానికి ఒక్కదాయ, పిల్లలు మంచి పిల్లలు, అలా ఆయన మంచి అతను వాళ్ళు పెట్టి ఇల్లు వచ్చి బాగోగులు చూస్తుంది. ఆ పిల్లలు చూడడమైనా తీసుకురావడమైనా పంపించడమైనా ఏదైనా చేయడమే ఆవిడ. ఇంతమంది కుటుంబీకులు ఒక్క ఆమె పాపం చూస్తుంది, అంతే. ఉన్నారు కుటుంబం కానీ అవ్వరు, ఒగ్గులు ఎవరమ్మా. మనం ఎంత వయసు వచ్చినా సరే ఒక పండగ వచ్చిందంటే మ్యారేజ్ అయిన వాళ్ళు, లేదంటే హాస్టల్లో ఉండే పిల్లలు, చిన్నపిల్లలు స్కూల్ అవ్వగానే ఎంత బేగా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతామా, ఎంత బేగా ఇంటి దగ్గర అమ్మ చేతి గోరుముద్ద తింటామా అని ఆలోచిస్తాం. అదే మ్యారేజ్ అయిపోయే వాళ్ళు పండుగ వచ్చిందంటే అమ్మ ఇంటికి వెళ్ళిపోవాలి, కన్నూరు ఇంటికి వెళ్ళిపోవాలి, అమ్మ ఉంటుంది, ఏ చేసి పెడుతుంది అనేసి అదొక ధైర్యం. కానీ ఇంత చిన్న వయసులోని అన్నిటికీ దూరం అయింది. సో బంగారు లక్ష్మి, ఒకసారి తన బాధ కూడా మనం తెలుసుకోవాలి, ఎందుకంటే అమ్మ లేదు, తనే అమ్మ వీళ్ళిద్దరికి కూడాను. సో బంగారు లక్ష్మి ఎలా ఉంది అప్పటికి ఇప్పటికి? అమ్మ లేనప్పుడు అంటే అమ్మ మంచం మీద ఉండేటప్పుడు లైఫ్ చూసావు, అమ్మ చనిపోయిన తర్వాత చూసావు, ఎలా ఉంది నా లైఫ్ ఇప్పుడు? బ్రేవ్గా చెప్పు, ఏడవకు, చెప్పు, బ్రేవ్గా చెప్పు, ఎలా ఉంది, ఏమనిపిస్తుంది పిల్లలు చూస్తుంటే లైఫ్? కొంతమంది కంపేర్ చేసుకుంటే ఇప్పుడు వీళ్ళంతా ఉన్నారు, వీళ్ళతో చూస్తే ఏమనిపిస్తుంది లైఫ్? అమ్మున్నా బాగుంది. మరి అమ్మ లేదంటే హెల్త్ ప్రాబ్లం వల్ల కదా అమ్మ చనిపోయింది. సో నార్మల్గా కాదు కదా, నీకు తెలుసు, అప్పుడు నువ్వు చేసావు. సో ఇక్కడికి వస్తున్నావు కదా, ఇక్కడికి వస్తుంటే ఏమనిపిస్తుంది పండగలకి హాస్టల్ నుండి వచ్చిన తర్వాత? ఒకప్పుడు అమ్మతో ఇంట్లో తిరిగేవారు, ఇప్పుడు మీరు తిరుగుతున్నారు. చెల్లికి పాపం నీకు ఒక అక్కగా, అదే విధంగా అమ్మలా భయం చెప్పాలన్నా చెల్లి ఏమనుకుంటుందో బాధ, తమ్ముడికి చెప్పాలన్నా బాధ. అది హ్యాండిల్ చేయగలుగుతున్నారా నువ్వు? మరి వినరా మాట, వీళ్ళు వింటారా? మరి అప్పుడు ఒక్కొక్కసారి కోపం వస్తుంది కదా, అప్పుడు అనిపిస్తుంది అమ్మ ఎలా భరించేదో మా అల్లరిని అనేసి అని అనిపిస్తుందా? అవునా? ఇంకేట మరి చాలా మంది నిన్ను చూసి ఇన్స్పిరేషన్ అవ్వాలేమో అనుకుంటాను నేను. ఏంటి ఏం పెట్టుకున్నావు ఇప్పుడు? అమ్మ చనిపోయే ముందు నీకు కొన్ని బాధ్యతల్ని అప్పచెప్పింది, వీళ్ళిద్దరితో పాటు నీ లైఫ్ బాధ్యత కూడా నువ్వే తీసుకోవాలని. ఏం చెప్పింది అమ్మ? లైఫ్ ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నా, అసలు ఏంటి ప్లానింగ్ అంటూ ఉంటుంది కదా, అప్పుడంటే ఇంకా ఏమీ తెలియదు, ఇప్పుడు కొంత తెలుస్తుంది. ఏంటి ప్లానింగ్, ఎలా చేసుకుంటున్నావు లైఫ్ ప్లానింగ్? ఫస్ట్ నేను చదువుకొని జాబ్ చేసి వీళ్ళిద్దరిని ఉంచుకోవాలి, వీళ్ళిద్దరి ఎడ్యుకేషన్ కూడా బాగా చేయించారు. అమ్మ లేదని వీళ్ళిద్దరికి తెలియకూడదు, అమ్మ లేదని తెలియకూడదు, నువ్వే అమ్మవి, అంతేనా? మరి నీకు అనిపిస్తుందా చుట్టాలంతా మా చుట్టాలు ఇలాంటి వాళ్ళని ఎప్పుడైనా అనిపించిందా? ఏమనిపిస్తుంది మీ చుట్టాలను చూస్తుంటే? మా అమ్మ ఒకరు కాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పి, నేను చచ్చిపోయినా నువ్వే చూసుకో అని చెప్పి. సారీ ఇట్లాంటి నేను కూడా వాళ్ళే పట్టిన చేసుకోవాలి చుట్టాలని. ఎందుకు చుట్టాల మీద అంత కోపం ఎందుకు వచ్చింది బంగారలక్ష్మి? ఎందుకు వచ్చింది? దేనివల్ల ఎందుకు అంత కోపం వచ్చింది చుట్టాల మీద నీకు?
అమ్మ లేనప్పుడు అస్సలు మా దగ్గరికి రాలేదు. రాలేదు ఎవ్వరు. ఉమ్. కనీసం మా ఇంటికి రండి అని కూడా మిమ్మల్ని ఎవ్వరూ పిలవలేదు. ఉమ్. వచ్చి ఉంటే మళ్ళీ మీరు ముగ్గురు ఎటో ఎవరైనా తమ్ముడు వాళ్ళని చెల్లిని తీసుకుంటానని వచ్చారా? చాలా మంది మరి ఏమనిపించింది అప్పుడు నీకు? ఇవ్వడం ఇష్టం లేదా? ఎంత కష్టమైనా నేనే నువ్వే చూసుకుంటానంటాం. ఎయిమ్ ఏంటి అసలు? ఏం సాధించాలని, ఒకరికి ఇన్స్పిరేషన్ గా ఎలా ఉండాలనుకుంటున్నావు? నేను జాబ్ చేయాలి ఫస్ట్. జాబ్ చేసి ఇప్పుడు అమ్మ అన్నప్పుడు వీళ్ళ పిల్లలు అనేవారు. ఇప్పుడు నేను జాబ్ చేస్తే ఈవిడ పిల్లలు ఇలా జాబ్ చేసుకుని ఊర్లో ఉన్నారు. ఓకే. మిమ్మల్ని ఆవిడ పిల్లలు అనేసి అనేవారు. ఇప్పుడు ఈవిడ పిల్లలు జాబ్ చేసుకొని మంచి పొజిషన్ లో ఉన్నారు అని అనిపించుకోవాలి. అవునా? అదే ఎయిమా? అవునా? తమ్ముడిని ఏం చదివించాలనుకుంటున్నావు? తమ్ముడిని ఎలా చూడాలనుకుంటున్నావు నువ్వు? ఎవరైనా పిల్లల గురించి పేరెంట్ అడిగితే నా కొడుకుని ఇలా చూడాలనుకుంటున్నాను, అలా చూడాలనుకుంటాను, నా కూతుర్ని ఇలా చూడాలని అమ్మ చెప్తుంది. కానీ ఇప్పుడు నువ్వే కదా వాళ్ళకి అమ్మవి. తమ్ముడిని చెల్లిని ఎలా చూడాలనుకుంటున్నావు? తమ్ముడు ఫస్ట్ స్టాండర్డ్ గా 10th వరకు చదివితే ఇంకా ఆడికి ఒక మైండ్ లో కొంచెం మెచ్యూరిటీ వస్తుంది. అప్పుడు వాడు ఏది చదవాలనుకుంటే అదే చదివి. మరి ఇంత చిన్నది కదా, ఇది పరుగులు పెట్టేస్తుంటది, చెప్పిన మాట వినదు, సరిగ్గా అన్నం తింది, ఎలా హ్యాండిల్ చేస్తావు అప్పుడు? అమ్మ ఉన్నా సరే నేనే చూసుకుంటేది. నువ్వే అమ్మకి అప్పుడు హెల్త్ బాగాలేదు కాబట్టి చెల్లి నువ్వు వింటున్నావా? అక్క మాట నువ్వు వింటున్నావా? వినట్లేదా? ఎవరేస్తున్నారు నీకు జడ్లు? అవి అక్క వేస్తుందా? కొడుతుందా అక్క? నేను కొన్ని రోజులు కొడుతుంది. ఎందుకు కొడుతుంది? నువ్వు అల్లరి చేస్తావా? అల్లరి చేస్తావా? నువ్వు అల్లరి చేయకూడదు కదా. అవునా? చదువుతున్నావా? బాగా హోంవర్క్స్ అవి చేస్తున్నావా? ఫ్రెండ్స్ ఉన్నారా? ఎంతమంది నీ ఫ్రెండ్స్? 10 మంది ఉన్నారా? అక్క నేను కొడుతుంది కదా, దెయ్యం కదా చెప్తారా? బట్టలు వేసుకుంటా, డార్క్ కలర్ డ్రెస్సెస్ వేసుకుంటుందా? మరి నువ్వు చెప్పావా అలా చేయకూడదని? నీకు ఎవరు చెప్పారు దెయ్యం బట్టలు అనేవి? అక్క నేను తీసుకెళ్ళిపోనా? నేను తీసుకెళ్ళిపోతాను. నువ్వు రాము ఉండండి, నేను తీసుకెళ్ళిపోతాను. బంగాలక్ష్మి నేను తీసుకెళ్ళిపోతాను, నేను పెంచుకుంటాను. నువ్వు వచ్చేస్తావా? మరి నాతోటి బయటకు వస్తావా? నీకేమి ఇష్టం? నీ పేరే వరలక్ష్మి. నీకేమి ఇష్టం? డైరీ మిల్క్ ఇష్టమా? ఇంకా గ్రేప్స్ ఇష్టమా? అవునా? సరే, నీకు హాస్టల్ దగ్గరికి పంపించినవి ఈ అన్నయ్య తీసుకొని వస్తారు అక్కడికి. సరేనా? డైరీ మిల్క్, గ్రేప్స్, ఇంకా డబ్బులు ఏం కొనుక్కుంటావు డబ్బులతోని? అక్కకి అన్నయ్యకి బట్టలు కావాలా? నువ్వు అంత పెద్దదాన్ని అయిపోయింది. అక్కకి అన్నయ్యకి బట్టలు తీసేంత పెద్దదాన్ని అయిపోయావా నువ్వు? అమ్మో, నీకు బాధ్యత వచ్చేసింది. నువ్వు తీస్తావా అక్కకి బట్టలు? ఏం డ్రెస్ తీస్తావు? కొత్త డ్రెస్ తీస్తావా? నీకే డ్రెస్ కావాలి? చిన్న డ్రెస్. అవునా? లంగా జాకెట్, పంజాబ్ డ్రెస్? లంగా జాకెట్. అక్క నేను బాగా రెడీ చేస్తుందా? ఎలాంటి జడ్లు వేస్తావు? నీకు ఎలాంటి జడ్లు ఇష్టం? స్టైల్ జడ్లా? అవునా? అప్పుడప్పుడు 2 జట్లు వేస్తారు. ఇప్పుడు 2 జడ్లు ఎవరు వేస్తారు? అన్నం ఎవరు పెడతారు? అప్పుడు నేను తింటాను. నాకు అన్నం వద్దంటే అక్కకైనా అన్నయ్యకి. ఎస్, ఇది ఇప్పుడున్న పిల్లలు, ఇప్పుడున్న జనరేషన్ కూడా వీళ్ళని చూసి చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే తల్లి లేకపోతే ఎలా ఉంటుందో వీళ్ళకి తెలిసినంత బాగా ఇంకెవరికి తెలియదేమో. జీవితం అంతా కూడా నరకం అంటే ఎలా ఉంటుందో ప్రస్తుతం వీళ్ళు చూస్తున్నారు. ఎందుకంటే తనేమైనా తినకే వచ్చి చెప్పుద్ది, బాబుకి ఏదైనా తనకే వచ్చి చెప్పుద్ది. వీళ్ళిద్దరికి సంబంధించి తనే చూసుకోవాలి. తనకేం కావాలన్నా తనకి తానే చేసుకోవాలి. అదే అమ్మ నాన్న ఉంటే అలా అవ్వదు కదా.
నీకేమనిపిస్తుంది? సో ఇప్పుడు ప్రస్తుతం ఈ హౌస్ కూడా కొంతమంది దాతలు కట్టించారు. వీళ్ళ పరిస్థితి చూసి ముందుకు వచ్చి ఒక్కొక్క వర్క్ అవుతుందన్నమాట. కొంతమంది గచ్చులు, అలాగే కొంతమంది ఫ్లోరింగ్, కొంతమంది పెయింటింగ్, ఒక్కొక్కరు ఒక్కొక్క ముందుకు వచ్చి ఒక్కొక్క స్పాన్సర్ చేస్తుంటే కొంతమేర ఇల్లు తయారయ్యింది. అదేవిధంగా ఇప్పుడు కొన్ని గేట్ అంటే డోర్స్, ఇంకెవరైనా స్పందిస్తే డోర్స్ వేసుకుంటాం, హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే అనేసి వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే హాస్టల్ నుండి పూర్తిగా హాస్టల్కి అంకితం అయిపోలేము. అమ్మ నాన్న ఉండే ఇల్లు కదా, ఎప్పుడైనా వచ్చి మా చుట్టాలను కానీ ఊరిని చూసుకుంటే అమ్మతో ఉన్నట్టు ఉంటుంది అనేసి వాళ్ళు భావిస్తున్నారు. సో వీళ్ళ విషాద గాథ అన్నాను కదా, తల్లి లేని బిడ్డల యొక్క పరిస్థితి. కానీ తల్లి ఇద్దరు పిల్లలు బరువు బాధ్యత కూడా మోస్తున్న బంగారు లక్ష్మి కథ అయితే ఇది. సో మీ ఆలోచనని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, iDreams మీడియా, విజయనగరం. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.